సుదర్శన ఇష్టి కార్యక్రమాన్ని, సుదర్శన శతకాన్ని, సుదర్శన ప్రధాన యాగశాలలో యథావిధిగా పంచసూత్రం ప్రారంభమవుతుంది. మంత్రంతో సంపుటీకరణం చేసి ఒక్కొక్క శ్లోకాన్ని 101 శ్లోకాలని స్వామి యొక్క సర్వ అంగ వైభవాన్ని చక్కగా స్పష్టం చేసేట్టుగా ఉన్నటువంటి ఆ సుదర్శన శతకాన్ని మనం హవనపూర్వకంగా భక్తి పురస్సరంగా సుదర్శన భగవానుడికి సమర్పణ చేసుకున్నాం. మొట్టమొదట మనందరి చేత అనిపించారు సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. మనం సుదర్శన భగవానుని ఆశ్రయించడం దేనికి అని అంటే విష్ణోర్ మార్గం ప్రదర్శయ, విష్ణువు యొక్క మార్గాన్ని దర్శింపచేయమని. అదేంటంటే మనకేం రోడ్లు కనపడటం లేదా అంటే మనకి రోడ్లు కనపడుతున్నాయి కానీ వెళ్ళవలసినటువంటి దారి ఇది అని తెలియటం లేదు. ఏ దారిలో వెళితే ఉత్తమ గతిని పొందుతామో ఆ దారి ఇది అని మనకి తెలియటం లేదు. విష్ణోర్ మార్గం ప్రదర్శయాం అంటే భగవంతుడి యొక్క ఆ పరమపదానికి చేరే మార్గాన్ని దర్శింపచేయమని అడుగుతున్నా. ఎందుకు రాత్రంటే కనపడదు, పగలైతే కనపడుతుంది కదా. కానీ రాత్రి కనపడని వస్తువు మనకి పగలు కనపడడానికి లోకంలో ఒక ప్రకాశం ఉంటుంది, అదే ఉదయించిన సూర్యుడి యొక్క ప్రకాశం. ఆ ఉదయించిన సూర్య ప్రకాశంలో లోకంలో ఉండేటువంటి వస్తుజాతాన్ని మనం దర్శించగలుగుతాం. బయట ఉండేటువంటి ఈ లోకాన్ని చూడాలంటే సూర్య భగవానుడి ప్రకాశం చేత మనం చూడగలుగుతాం. కానీ మన లోపల కూడా ఒక అంధకారం ఉంది, ఇదే అజ్ఞానం అనే అంధకారం. ఈ అజ్ఞానం అనే అంధకారంలో ఆ చీకటిలో మనలో ఉంటూ నడిపించేటువంటి దైవమైనటువంటి శ్రీమన్నారాయణని కావచ్చు, లేదా నేను అనేటువంటి జీవుడి యొక్క లక్షణం కావచ్చు, మనకి కనపడని స్థితిలో మనం ఉన్నాం. దాన్ని దర్శింపచేయమని సుదర్శన భగవానుని మనం ప్రార్థన చేస్తున్నాం. బయట ఉండే చీకటి 12 గంటలే, కానీ లోపల ఉన్న చీకటి కొన్ని జన్మ పరంపరల నుంచి కూడా అది అలా దట్టమైనటువంటి ఆ చీకటి ఎక్కడ చెదరకుండా దేనివల్ల కూడా అది తొలగకుండా ఉంది. అది అజ్ఞానం అనే చీకటి. దాన్ని తొలగించి ఆ చీకటిని కనుక మనకి ఆ రూపం చేత ఇది అగ్ని అని మనం దాన్ని గుర్తించగలుగుతాం. శబ్దాన్ని చెవులతో ఎలా గుర్తించగలుగుతామో తేజస్సును కంటితోనే మనం దాన్ని గుర్తించగలుగుతాం. కనుక జ్వాలా రూపంలో, అది కూడా మహాజ్వాలా రూపంలో ఉండేటువంటి సుదర్శన భగవానుణ్ణి ఆ జ్వాల యొక్క ప్రకాశం చేత మనలో ఉండేటువంటి అజ్ఞాన చీకటిని తొలగించమని అడుగుతున్నాం. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. అవతలేముందో కనపడదు, 1 కిలోమీటర్ అవతలేముందో మనకు కనపడదు. కానీ మనకి మన లోపల ఉండే చీకటి ఎంత దట్టమైనదంటే మనని కూడా మనం చూడలేనంత చీకటి లోపల అజ్ఞానం అనే చీకటి ఏర్పడింది. ఇది తొలగాలంటే ఒక సూర్యుడు సరిపోడు, 1,000,000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఆకాశ వీధిలో ఎంత ప్రకాశం ఉంటుందో అంత ప్రకాశం కలిగిన వాడు సుదర్శన భగవానుడు. ఒక సూర్యుడిని చూడడమే మనకి కష్టం, అలాంటిది 1,000,000 సూర్యులు ఒకసారి ప్రకాశిస్తే ఆ ప్రకాశం ఎంత ఉంటుందో మన ఊహకి కూడా అందనంత. అలాంటి సుదర్శన భగవానుడు మనకి చేసే ఉపకారమేమి? అజ్ఞాన అంధస్య మే దేవ, అజ్ఞానము అనేటువంటి అంధకారంలో ఉన్న నాకు విష్ణోర్ మార్గం ప్రదర్శయ, విష్ణు అనే మార్గాన్ని దర్శింపచేయమని అడుగుతున్నా. అంటే ఆయన ఉన్న లోకాన్ని చూపించమని అడుగుతున్నామా, లేదా ఆయనను చూపించమని అడుగుతున్నామా? విష్ణు అనే పదానికి అర్థమేంటి? నిజానికి ఆ శ్లోకంలో ఆ విష్ణు అనే 2 అక్షరాలు కలిగినటువంటి శబ్దం స్థానంలో ఇంకే 2 అక్షరాలన్నా పెట్టచ్చు. హరోర్ మార్గం ప్రదర్శయ అని కూడా అనొచ్చు. కానీ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని ఎందుకు ఆ శ్లోక రచన చేసిన మహనీయులు ఆ పదాన్ని వాడారు? ఆ అర్థం తెలిస్తే మనకు ఆ పదం ఎందుకు వాడారో తెలుస్తుంది. విష్ణు అంటే సర్వవ్యాపకుడు, అన్ని
పదార్థాలలో వ్యాపించి ఉండేవాడు లోపల బయట. కనుక మనం భగవంతుని చూడాల్సింది విగ్రహ రూపంలోనో, లేదా ఇంకో ఆలయంలోనో, లేకపోతే ఎక్కడో కొండ మీదనో, లేకపోతే ఇంకో చోట కాదయ్యా. భగవంతుడు అంతటా ఉంటాడు. అన్ని లోపల ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ద్వాదశాద్యం గృహీత్వా సప్తధాత్మవృంద సప్తజామీరాత్మనస్తాఘృతేన సమిధులు సమూలస్య భాగం సురే సహస్రశీర్ష పురుషః సహస్రవాన్ అత్యధిష్టదశాంగుభగ్గస్వాహా పురుష ఏవేరగం సర్వం యద్భూతం యద్భవ్యం ఉదామృతత్వయేషానః యదన్నేన తిరోహరిత్వాః ఏతావానస్య మహిమా అలోక్యాజాగత్తపూరుషః పాదోర్ధ్వముదయఃపురుషః తథా విష్ణం యత్రావద విరాజో అధిపూరుచర పశ్చాత్ భూమిమధో వరుద్వాః యత్పురుషేణ విధా దేవాయ పదంతో అస్యాహీరాజ్యం శ్రీమహిమచరద్ధవిద్వాః సప్తాజ్ఞాసన్వరదయః త్రిసప్తరమినఃకృతాః దేవస్మాద్యజ్ఞాసరాజ్యం యశోగుప్తాగుప్తక్రే వాయం హారణ్యాన్ గ్రామ్యాస్తయే స్వాహా తస్మాద్యజ్ఞాత్ సర్వభూతః సంభృతం బృహదాజ్యం భజోగస్తాగశ్చక్రే మాయం యాన హార ఓం యజ్ఞేన యజ్ఞమయదం దదేమాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్తజంతే యత్ర పూర్వేదాభ్యాస్తతా. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజలవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రగంధ్వంసల ప్రహత్రాని సంహర సంహర మృత్యోర్మోదయ మోదయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రోన్నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మిత్రే జ్వాలాపరీతాయ సర్వదుఃఖోపనహరాయ కుంభద్రుమహేంద్రజ్యోతిషే. ఓం బ్రహ్మహత్యాళ స్వాహా. చిత్రం కుందం కృపాణం మనసూరమహావం కుశల్లంతశక్తి శంఖోదం సమాసం హలముదలగదా భద్రశూలాంజహేదే భక్తేజోభిమాని నరకవిజయినో నిర్మహదాంతం పదేవః. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్రః ప్రచోదయాత్ స్వాహా. దండం సర్వతోముఖం నృసింహం వీధనం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. సహస్రభస్కరస్ఫుర ప్రభగ్గదుర్నిరీక్షణం ప్రభగ్నమూరకృతిహిరణ్యకశ్యపూర్వస్థలం అజస్రదాండగర్పర ప్రభిన్నరం ప్రగర్జనం ఉదగ్ర విగ్రహగ్రహగ్రహ విగ్రహాకృతిం భజే. స్వయంభుజం భుజం భజి ప్రవక్ష్యరి వ్రతం అనర్కలాటహాతరి గృహాతి యుగాంతి మాంతమత్కృతాంతధి
स्वयं भुजं भुजं भजत्रमुख्यं वरं भवद्विजं भवद्यदुत्तरप्रदैत्यगं भगं विरङ्गराडहारनिद्रुहार्यविद्वधात्मजं युगान्तिमान्दमत्कृतान्तभुक्तिदान्तकं भजे जगद्भवद्दहद्ग्रहपुरुहत्पुरन्मुखर्भविन्महद्भयद्धमग्रहत् गृहल्लसत्कृवाकृतिं हिरण्यकश्यपोदहत्प्रगम्हरत्तमर्पकृन् मुहुर्मुहुर्मुहुर्गणत्फलं नृसिंहरक्षमा श्रीरमाकुटाग्रवारि कुङ्कुमान्तिदोरसं पावनादिशारदं सदादया सुधारदं सुन्दरशुभ्रधारधारविन्द्रचन्द्रसुन्दरं सिंहदैलमन्दिरं सिंहदेवमाश्रये सिंहदैलमन्दिरं सिंहदेवमाश्रये सिंहदैलमन्दिरं सिंहदेवमाश्रये भगवान की అందరూ కూర్చోండమ్మా, ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. కూర్చోండమ్మా, ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, వెనుకడి వాళ్ళకి మంగళం చక్రరాజాయ మహనీయజ్ఞాభయే పద్మనాభగరాంభోజపరిష్కారాయ మంగళం కాశీ విప్రోరాయ కళ్యాణగుణశాలినే మాళప్రమథనాయ అస్తు మహాధీరాయ మంగళం గజేంద్రాత్రిహరాయ శుక్రాహద్వేదాత్మకారిణే వినాదీశిరోధాన పుత్రేదీప్తాయ మంగళం చైత్యాసురశిరోహర్తచంద్రాశ్లాదకరాయ చ శ్రీమదే చక్రరాజాయ శ్రీకార్తిఘ్నాయ మంగళం మంగళాచార్య పురోగమైః సర్వైశ్చపూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం గోవింద భగవాన్ కి నారాయణాయ విద్మహే இன்பமத்து வாழும் போதமனுட்டானங்கள் கூர்வார் வார்த்தகளை கொண்டு நீ प्राप्य कैंकर्यशालिने श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवम् यदीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं मारुतिरुवायुर्पिल्लै मादगवाल्वाळ் மணவாளமாமராடியவன் மாலந்திருவாழியே உயிலாதமணவாளமாமுடி வந்தி வாழ் புகழ் வாழ்வாயே அடியார்கள் வாழ் దండి దేవనాథ రామానుజీయర్ స్వామిகள் యజ్ఞాచార్య స్వామి